నీవే నా దారం, నీవే నా ధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. ఇప్పటికే మీరు తెలుసుకుని ఉంటానండి దేవుని ప్రేమ. ఇక్కడ తెలియని పరిస్థితులు ఉంటే ఒక్కసారి యేసయ్యా అని పిలిస్తే చాలు. ఒక్కసారి మనసులోంచి హృదయంలోంచి ఒక్క కేక పెడితే చాలు, మన దేవుడు విని బదులిచ్చే దేవుడు. ఒక తల్లి ఎలాగ పెద్ద స్వరం వింటే అమ్మా అని అరిస్తే ఎలా పరిగెత్తుకుని వెళ్తుందో, మన దేవుడు కూడా అలాగనేనండి. మనం కూడా సమస్యల నుంచి, మన పోరాటాల నుంచి ఒక్కసారి నోరు విప్పి యేసయ్యా అని పిలిస్తే చాలు, హత్తుకున్న దేవుడు మనకున్నాడు. కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. నీవే నా దారం, నీవే నా ధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. అనేకసార్లు జీవితంలో సహాయం లేని పరిస్థితుల్లో నిలిచి ఉంటాం కదా. మన సహాయం లేనప్పుడు ఎవరిని చూస్తున్నామండి? మనుషులు సహాయం కోరితే వ్యర్థమే, కొంతకాలమే, కొంత మాత్రమే, ఒక హద్దు వరకే. కానీ హద్దు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడండి మన యేసయ్య మనల్ని. హద్దు లేని ప్రేమ, ఎన్నిసార్లు ఎంతగా అయినా మనల్ని హత్తుకునే దేవుడు అండి. మనసు విప్పి యేసయ్యా అని నిజంగా మనస్ఫూర్తిగా ఇప్పుడు పిలవండి, యేసయ్యని మొరబెట్టండి. దేవుడు మన మధ్య ఉన్నాడండి, దేవుడిని ఆరాధించండి. సహాయమే లేకుండగా, నిరీక్షణే క్షీణించగా, దయతో రక్షించయా దేవా. సహాయమే లేకుండగా, నిరీక్షణే క్షీణించగా, దయతో రక్షించయా దేవా. నీవే నా ధారం, పాడదామా? నీవే నా ధారం.
ప్రభు యేసయ్యా, నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను నడిపించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమన్ మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. దేవుని చిత్తంలో ఉంటే ఎల్లప్పుడూ మన క్షేమమే. కష్ట పరిస్థితులైనా సరే ఆయన చిత్తం ఉత్తమమైంది. మనకి నష్టం అనిపించినా సరే దేవుడు ఎప్పుడు మనల్ని నష్టపరిచే దేవుడు కాదండి. ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఫలించేవారుగా ఉంటాం, వర్ధిల్లేవారిగా ఉంటాం. చేయనది ప్రతి దాంట్లో సఫలత చూస్తాం. మనల్ని దీవించాలని ఆశపడుతున్న దేవుడి చేతులకు మీరు సమర్పించుకుంటారా? మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే ఇప్పుడే చెప్పండి, దేవా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా, నీ నీడలో నేను ఉంటానయ్యా, నీ కంచెలో నేను ఉంటాను. దేవా నన్ను అనుక్షణం జాగ్రత్తగా చూసుకోయ్యా, భద్రంగా పట్టుకోయ్యా, పాపపు చేతిలో వదలద్దయ్యా, పాపం నుంచి దూరంగా పోయేవాడిగా చేయ్యా. ప్రార్థన చేద్దామయ్యా. నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా, నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా. నీ నీడలో నేనుండగా నీ చిత్తంబు నాకు తెలిపేగా, నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా. చెప్తారా? నీవే నాధారం, నీవే నాధరణ. చెప్తామండి. నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా. అవునయ్యా, నన్ను విడువద్దయ్యా. ప్రియ ప్రభు యేసయ్యా, ప్రియ ప్రభు యేసయ్యా, నీవే నా సర్వం, నీవే నా సర్వం, నీవే నా సకలం, నీవే నా సకలం, నీ తోడుతోనే, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమన్ మరువనయ్యా. నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. చివరిసారిగా నీవే నాధారం, నీవే నాధరణ, నన్ను విడువద్దయ్యా. ప్రియ ప్రభు యేసయ్యా, నీవే నా సర్వం, నీవే నా సకలం,